హలో గైస్, మీరు ఈ వీడియో చూడడానికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ఎంత ఇగ్గర్గా దేవరా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీతో పాటు నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు 5/4 అయితే ఇప్పుడైతే ఒక 1 అవర్లో ఉంటుంది అనమాట ట్రైలర్. అయితే ముందు లాంచ్ చేసి రియాక్షన్ చేసే బదులు ముందే ట్రైలర్ ఎట్లుంటుందో గెస్ట్ చేస్తే మస్తు మజా ఉంటుంది కదా. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. నాకైతే సాంగ్స్ అంతగా నచ్చలేదు, కానీ మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. అసలు ఈ మంత్లోనే రిలీజ్ అవుతుందంటే నాకు ఇక అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా దేవరా కోసం. దేవరా అనేది ఒక పీక్స్ లెవెల్ మూవీ అనమాట. నాకైతే ఆర్ఆర్ మూవీలో మన రామ్ చరణ్ ఎన్టీఆర్ని కొంచెం తొక్కేసింది అన్నారులే, కానీ ఇక్కడ దేవర ముందు ఎవ్వరు కూడా నిలిచిపోడనమాట. సో దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఆర్ఆర్ కన్నా మించిన యాక్టింగ్తో మన దేవరన్న రావాలనేసి నేనైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే ఈ ట్రైలర్ మీద హోప్ ఏమని వచ్చిందంటే, ఫస్ట్ అయితే ఇందులో ఖచ్చితంగా డబుల్ యాక్షన్స్ ఉంటాయని బాగా అర్థమవుతుంది. మన మూవీ టైటిల్లోనే అర్థమవుతున్నాయి అక్కడ డబుల్ యాక్షన్స్ ఉన్నాయని. ఒకళ్ళ పేరేమో దేవ, ఇంకొకళ్ళ పేరేమో వర. మరి వీళ్ళిద్దర మధ్య రిలేషన్షిప్ ఎట్లుంటుంది అంటే, ఫ్రెండ్స్ ఉంటారో లేకపోతే మనం లాస్ట్ మూవీస్లో చూసినట్టు తండ్రి కొడుకులు ఉంటారో అదైతే మనకి తెలీదు. బ్రదర్స్ అవుతారో మనకైతే తెలియదు, కానీ ఇందులో అయితే ఖచ్చితంగా డబుల్ యాక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ లెవెల్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం సముద్రం ఏరియాలోనే మన మూవీ షూట్ అంతా అయిపోయింది కాబట్టి, సో మన దేవరా మూవీ అంతా దీని చుట్టే తిరుగుతుంది అనమాట. పార్ట్ 1 విషయాలకైతే పార్ట్ 1 అయితే హైప్ అయితే మామూలుగా లేదు. నాకైతే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ. నాకైతే చాలా నచ్చింది అనమాట. సో ఈ ట్రైలర్లో ఎవరెవరిని డిస్కస్ చేస్తారంటే, హీరోయిన్ గురించి ఉంటుంది, మన హీరో ఇద్దరి గురించి మామూలుగా కనపడతారు అనిపిస్తుంది నాకు. ఒకళ్ళు అయితే హైప్లో కనపడతారు, ఇంకొకళ్ళు అయితే మనకి కన్ఫ్యూజన్ చేసేటట్లు అలా వచ్చి వెళ్ళిపోతాడని అయితే నాకు బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో స్మగ్లింగ్ గురించి, నెక్స్ట్ సముద్రంలో జరిగిన ఫైట్స్ గురించి అయినా చాలా డిస్కషన్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఇందులో మన అనిరుద్ మార్క్ ఖచ్చితంగా కనపడుతుందని నాకైతే గట్టి ఫీలింగ్ ఉందన్నమాట. మన అనిరుద్ధ్ అన్న సాంగ్స్ విషయంలో మన మోసం చేయొచ్చులే, కానీ బీజిఎం విషయంలో అయితే ఎక్కడా తగ్గడనమాట. నాకైతే ఆ హైప్ అయితే కనపడుతుంది అనమాట. ఈ ట్రైలర్ అయితే ఇలా గడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక మన మూవీ వచ్చాక ఎట్లుంటుందో చూడాలన్నమాట. సో ఖచ్చితంగా ఎగ్జాక్ట్ 5/4కి మన ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను రియాక్షన్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మన వీడియోని అయితే చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు లైక్ కొట్టేయండి అండ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా.